నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జేఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చంద్ర గారు. సార్, బీజేపీ టీడీపీ పొత్తు గురించి ఇప్పుడు 9వ తారీఖు నుంచి అనుకుంటా అది కంటిన్యూ అవుతూ 12వ తారీఖుకి ఒకటి ఫైనలైజ్ అయిపోతుందని చెప్పారు. 12 అయిపోయింది, 15 కూడా వచ్చేసింది. ఇంకా ఏం తేలలేదు. ఏం జరుగుతుందంటారు? అసలు ఉంటుందా పొత్తు, ఉండదా? పొత్తు కోసం చంద్రబాబు గారు అయితే గట్టిగా పోరాడుతున్నారు. బీజేపీ ఎప్పుడైతే ఈయన ఒక మెట్టు దిగేసి వచ్చాడో వెంటనే వాళ్ళు బిగిచ్చేశారు. అంటే ఎప్పుడు కూడా ఏమంటారు, మన 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 కోర్టులోకి బాల్ వచ్చినప్పుడు దాన్ని ఆడుకోవాలి మనం. ఇంతకాలానికి చంద్రబాబు గారు కరెక్ట్గా వాళ్ళ కోర్టులో పోయి పడ్డారు. గతంలో అంటే 2014లో కూడా ఉండింది కదా వాళ్ళకి పొత్తు. అంటే పొత్తు ఉన్నప్పటికీ చంద్రబాబును బిగించే స్థాయిలో ఆ రోజు లేరు. చంద్రబాబుని శాసించే స్థాయిలో లేరు. ఇప్పుడు ఈయన జుట్టు ఆయన చేతుల్లో, వాళ్ళ నేరుగా వెళ్ళి ఈయన జుట్టు ఆయన చేతికి ఇచ్చేసాడు. ఇచ్చేయడం వల్ల వచ్చిన లాభము ఏమిటంటే, ఒకటి బీజేపీ వచ్చి కలిస్తే ఏదో కేంద్రంలో ఉంటుంది కాబట్టి వచ్చేసారి కూడా అదే అధికారంలోకి వస్తుంది కాబట్టి వాళ్ళ గుడ్ లుక్స్లో ఉండడం అనేది ఒక కారణం. అయితే ఎన్నికల కమిషన్ చూసి చూడనట్టు, ఒకవేళ వైసీపీ అక్రమాలకు పాల్పడితే చూసి చూడనట్టు ఉంటుందేమో, బీజేపీ దీనికి సహాయపడుతుందేమో అనే భయం ఉంది చంద్రబాబులో. కాబట్టి బీజేపీతో మనం అనుకూలంగా ఉంటే వైసీపీ ఒకవేళ అక్రమాలకు పాల్పడినా మనం గట్టిగా కట్టడి చేయవచ్చు అనేది లాభం. నష్టం ఏమిటంటే, వాళ్ళు అడిగినన్ని సీట్లు ఇచ్చుకోవలసిన పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళు ఎన్ని అడుగుతారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ తరఫున కూడా రేపు వాళ్ళే మాట్లాడినా మనం ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా వాళ్ళ గుడ్ లుక్స్లో ఉన్నాడు కాబట్టి. ఈయన ఏదో ఒక దశకు తెంచేసి 20 సీట్లు 25 సీట్ల దగ్గర తెగతెంపులు చేసుకోకుండా బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన కూడా బిగిస్తారు. నువ్వు గమ్మునుండు స్వామి, మేము చూసుకుంటాము, పవర్ షేరింగ్ అవన్నీ మేము మాట్లాడుకుంటాము, నీకెందుకు అంటారు. అప్పుడు ఏం చేయాలి చంద్రబాబు? 170 సీట్లలో ఒక 60 సీట్లు 70 సీట్లు వీళ్ళ షేరింగ్ కనుక అడిగితే చంద్రబాబు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు అయిపోతుంది చంద్రబాబు పరిస్థితి. ఇన్ని సీట్లు ఇస్తే వీళ్ళు గెలవకపోతే ఏంది ఆయన పరిస్థితి? అసలు బీజేపీ వాళ్ళు 20 సీట్లు 15 సీట్లు అడిగారు అనుకోండి. ఉదాహరణకి 15 సీట్లలో వాళ్ళకి పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడున్నారు? అసలు సీట్లు ఎక్కడున్నాయి వాళ్ళకి? ఓహో, ఈ ప్లేస్లో బీజేపీ సొంతంగా క్యాడర్ ఉంది, వాళ్ళు గెలవగలిగిన స్థాయిలో ఉన్నారనేది. మళ్ళీ అదంతా టీడీపీనే మోయాలి. జనసేననైనా బీజేపీనైనా టీడీపీనే మోయాలి. ఎందుకు చంద్రబాబు ఇంత వీక్గా ఉన్నాడు అంటే, గతంలో ఎన్నడూ లేనంతగా ఆయన భయపడిపోయాడు. ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు జగన్ గారు గట్టిగా ఉండి జైలుకు పంపించే వరకు వచ్చారో అక్కడ ఆయన కొంత దెబ్బతిన్నాడు. అంటే ఆత్మస్థైర్యం అంటారే, ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గినాయి ఆయనకి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గడం వల్ల ఈ షరతులన్నిటికీ ఒప్పుకొని ఆయన రేపు పోటీ చేయబోతున్నాడు. ఒకవేళ ఎన్నికలు అనేటివి 99% ఒకే ప్రాతిపదిక మీద జరుగుతాయి ఎన్నికలు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా అక్కర్లేదా అనే దానిపైన జరుగుతాయి తప్ప చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా అక్కర్లేదా అనే దానిపైన జరగవు. కాబట్టి ఎలాగూ జగన్ వ్యతిరేకత ఉంది, మనము గెలిచిపోతాము అని ధైర్యంగా ఆయన ఈ పొత్తులు వీటన్నిటినీ మీకు అంత సీన్ లేదు, ఇద్దరు కలిసి ఒక 20 సీట్లు తీసుకోండి 30 సీట్లు తీసుకోండి అనే పరిస్థితిలో ఆయన లేడు, చంద్రబాబు గారు లేరు. ఎందుకంటే ఆయనకు భయం ఉంది. ఈ పత్రికల్లో వస్తున్న వార్తలన్నీ నిజమేనా? నిజంగా జగన్కి అంత వ్యతిరేకత ఉందా? జగన్ని చిచ్చుగా ఓడించాలని జనం డెసిషన్కి వచ్చారా అనే దానికి ఆయన క్లారిటీస్ లేవు. ఈ సర్వేలు అవి ఇవి ఎన్ని చేసినా పోయినసారి వచ్చిన ఓటమికి ఆయన జడుసుకున్నాడు. పోయినసారి ఏమైంది? ఎన్నికల ముందు ఆయన ఏమో చంద్రన్న కానకిచ్చాడు, అవి ఇచ్చాడు, ఇవి ఇచ్చాడు, విపరీతంగా జనం వచ్చారు సభలకి. అసలు మనం ఈసారి మామూలుగా కాదు, ఈ దెబ్బతో వైసీపీ భూస్థాపితం అనుకున్నాడు ఆయన. ఏమైంది? వీళ్ళు భూస్థాపితం అయ్యారు. కాబట్టి ఏ అంచనాలనే ఆయన నమ్మడం లేదు. వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఏముంది అనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది ఈరోజు. ఎందుకు కన్ఫ్యూజన్ ఉందంటే, ఈయన పథకాలన్నీ ఇస్తున్నాడు కాబట్టి పథకం లబ్ధిదారులంతా ఈయన వైపు సాలిడ్గా ఉండి ఓటేస్తే ఏమిటి మన గతి అనే భయం ఉంది. లేదు, పథకాలు లేవు, ఏమీ లేవు, మాకు వద్దు జగను అనుకునే మూడు నిజంగా ఉందా? నిజంగా ఆ మూడు ఉంటే మనం ఏ పొత్తు లేకపోయినా గెలుస్తాం కదా. అట్లా అనుకోవడానికి లేదు. ఓట్లు చీలిపోతే వైసీపీ లాభపడుతుందనే భయం చంద్రబాబుకు విపరీతంగా ఉండడం వల్ల ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే,
ఎన్నడూ లేనటువంటి కొత్త షరతులు విధిస్తున్నారు అనేది ఒక టాక్. అదేమిటంటే అసెంబ్లీలో 7 స్థానాల్లో 3 మాకు కేటాయించాలనేది ఒకటి. 2 రేపు పవర్ వస్తే పవన్ కళ్యాణ్ లేదా బీజేపీ వీళ్ళందరూ కలిసి ఏదో ఒక అంటే ఈయన చంద్రబాబు గారు 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు, పవన్ కళ్యాణ్ ఒక 2 ఏళ్ళు అలా ముఖ్యమంత్రి వరకు వచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకాలం చంద్రబాబు పెట్టుకున్న ఏ పొత్తుల్లోనూ కూడా ముఖ్యమంత్రి వరకు ఎవరు రాలేదు. మహా అయితే ఒక 2 మినిస్టర్లు ఇచ్చేవాడు, అది కూడా చాలా చూసి తన మనుషులకి ఇచ్చుకునేవాడు. ఇప్పుడు ఏమిటంటే చంద్రబాబుకి అత్యంత సంక్లిష్టమైన పరిస్థితి ఉంది. ఈ సంక్లిష్టమైన పరిస్థితి నుంచి ఆయన రక్షించేది జగన్ ఒక్కడే. ఎలాగంటారా? జగన్ ఆయన ఎలా రక్షిస్తాడంటారా? ఈయన విపరీతమైన వ్యతిరేకతే మూటగట్టుకొని ఉంటే అదే నిజమైతే ఈ సంక్లిష్టం నుంచి చంద్రబాబు ఈజీగా బయటపడిపోతాడు. అంత వ్యతిరేకతే ఉంటే వైసీపీ చిచ్చుతుగా ఓడిపోతుంది. అప్పుడు ఈయనకు సులభంగా సీట్లు వచ్చేస్తాయి. గెలిచిపోయిన సీట్లు వీళ్ళ మీద పెద్దగా డిపెండ్ కాకుండానే దాదాపుగా ఆయన తెచ్చుకోగలడు. అంటే మ్యాక్సిమం నేను చెప్పేది అటువంటి స్థితి వస్తే అప్పుడు మళ్ళీ చంద్రబాబు ఎవరిని కేర్ చేయడు, పవన్ కళ్యాణ్ని కేర్ చేయడు, బీజేపీని కేర్ చేయడు, ఎవరిని చేయడు, ఊరికి పెట్టుకొని ఉంటాడు అంతే. అట్లా స్థితి ఏమీ రాకుండా అటు ఇటుగా బ్యాలెన్స్ అవుతూ తికమక వచ్చింది అనుకోండి రిజల్ట్. ఈ తికమక రిజల్ట్ వస్తే మాత్రము చంద్రబాబుకి ముందంతా సమస్యలే. పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళిద్దరూ కలిసి అనేక సమస్యలు తెస్తారు చంద్రబాబుకి. ఒకవేళ అధికారంలోకి వస్తే, అధికారంలోకి రాలేదనుకోండి అప్పుడు ఇంకా సమస్యలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ 5 ఏళ్ళు ఓపిక లేదు ఆయనకి. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ పార్టీ నిజంగా నడుపుకొని బలంగా పెట్టుకున్నా కూడా మళ్ళీ 5 ఏళ్ళ వరకు ఆయన వేరే పనుల్లో ఉంటాడు, షూటింగ్ అని అదని ఇదని ఉంటాడు. చంద్రబాబు ఏమో కాస్త వయసు మీద పడతా ఉంది, లోకేష్ ఇంకా పూర్తిగా రెడీ కాలేదు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ పార్టీని ఇంకొక 5 ఏళ్ళు కాపాడుకోవాలా. ఇవన్నీ సమస్యలే కాబట్టి చాలా సంక్లిష్టమైన రాజకీయ క్రైసిస్ అంటారే, ఒక అనిశ్చిత స్థితిని చంద్రబాబు ఎదుర్కొంటున్నాడు. నిజంగా అంత అనిశ్చిత స్థితి ఉందా లేదా ఆయనకి అంత సులభంగానే ఇవేమీ లేకుండానే గెలిచిపోతారా, గెలవకుండా ఓడిపోతారా, గెలిచినా అటు ఇటుగా లేకుండా వీళ్ళందరూ ఊతకర్రల సహాయంతో గెలుస్తారా? ఇవన్నీ కూడా జనం మైండ్లో ఏముంది, జనం ఎవరు బయటపడడం లేదు. జనం ఊరికే మనకు సాక్షి చదివితే వైసీపీ అద్భుతమని అనిపిస్తుంది, అదే ఈనాడు ఆంధ్రజ్యోతి చదివితే వైసీపీ అసలు పూర్తిగా భూస్థాపితం అన్నట్టుగానే వార్తలు ఉంటాయి. ఏది నిజమో ఏది కాదు ఎవరికి తెలియదు. టీవీ ఛానళ్ళు అట్టే ఉన్నాయి, కొందరు అనుకూలంగా ఉన్నారు, కొందరు వ్యతిరేకంగా ఉన్నారు, వాస్తవం ఎవరికి తెలియదు. అయితే ఏమిటి వైసీపీ జగన్ ఏం చేస్తున్నాడంటే ముందంజలో ఉన్నాడు, అభ్యర్థుల్ని దాదాపుగా ఖరారు చేసుకుంటున్నాడు. ఈ ఖరారు చేసుకుంటున్న నేపథ్యంలో వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ ఉంది. ఓహో ఇలా అభ్యర్థి ఇలా పోతారు, వీళ్ళు ఇప్పటివరకు అభ్యర్థులు లేరు, ఆ సీటు జనసేనకు పోతుందో బీజేపీ పోతుందో తెలియదు వీళ్ళకి. కాబట్టి వీళ్ళ కన్ఫ్యూజన్, ఇంకా ఈ కన్ఫ్యూజన్ ఇంకా కొన్ని నెల రోజులు కొనసాగుతుంది. బీజేపీ ఒకవేళ పొత్తులేకి వస్తే ఏ షరతు లేకుండా అప్పుడు చంద్రబాబుకు లాభం. కానీ బీజేపీ ఎందుకు వస్తుంది బేషరతుగా పొత్తులేకి రాదు, అది ఈ కన్ఫ్యూజన్ అంతా. ఓకే, సో పక్కనేమో లోకేష్ గారు మళ్ళీ శంకారావం అని ఒకటి చేస్తున్నారు, మళ్ళీ రెడ్ బుక్ పట్టుకుని పేర్లు నోట్ చేసుకుంటున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటారు? మళ్ళీ ఏంటి అలా? అది ఏమంటారు, మన సినిమాల్లో హీరో బిల్డప్ ఫైట్ ఒకటి పెడతారు చూడండి, అంటే ఆపేస్తే భయపడ్డాడు చూసాడు అంటారేమోనని మళ్ళీ మొదలెట్టారు. హీరో రావడమే మనకు పాతకాలం ఎన్టీఆర్ సినిమాల్లో అయితే నేను నమ్మిన వాళ్ళకి దేవుణ్ణి, నమ్మని వాళ్ళకి దుర్మార్గుడిని, ఇలా డైలాగులతో వచ్చేస్తాడు హీరో. ఎంట్రీ బెడ్ అని 4 అంతాడు అనమాట. ఇంకా ఆ సినిమా టైప్ ఎంట్రీలోనే ఇంకా ఉన్నాడు లోకేష్. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. ఆయన రేపు ఒకవేళ ఏ కారణాల వల్ల అయినా గెలిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయిన తర్వాత ఏ రకమైన పోటీ లేకుండా ఆయన వారసుడుగా నిలబడాల్సిన వ్యక్తి నిలబడతాడు కూడా. ఎందుకంటే అటు పోటీ ఏముండదు తెలుగుదేశంలో, ఈయనకు పోటీ ఎవరున్నారు? మరి ఈయన స్టేచర్ నిర్మించుకోకుండా ఇంకా ఏందో జనాల్ని విజిల్లేసే డైలాగులు, అంటే నేను లోకేష్ తగ్గేదేలే అంటాడు. ఆయనకు అవసరం ఆ పుష్పాలు మాదిరి తగ్గేది లేదు అనేది, ఆయన స్థాయి కాదు అది, ఆయనకు అర్థం కావడంలే. ఆయన ముఖ్యమంత్రి కొడుకు, రేపు ఏదైనా అద్భుతం జరిగితే ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది ఆయనకు అర్థం కాకుండా నేను తగ్గేదేలే అనేది, రెడ్ బుక్ పట్టుకొని తిరిగేది, ఇవన్నీ కూడా తమాషా వ్యవహారాలుగా ఉంటాయి. ఇప్పుడు అంతకాలం 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అధికారులు ఎలా పనిచేస్తారో? ఏ అధికారి అయినా ముఖ్యమంత్రి లేదా ఆ మంత్రివర్గానికి సంబంధించిన ఆదేశాలకు లోబడి చేస్తారు. నిజానికి వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, ఇండిపెండెంట్గా వ్యవహరించవచ్చు అనేది రూల్స్లో ఉంటుందే తప్ప
రూల్స్కు వ్యతిరేకంగా ఎందుకు పోయి అంటే ముఖ్యమంత్రి ఒక ఆదేశాన్ని ఇస్తే లేదండి ఇది రూల్స్ ప్రకారం చెల్లదు, నేను ఇలా చేయలేను అనేసి తన కెరీర్ వదులుకొని రాజీనామా చేసో లేకుంటే ఏదో ఒక పనికిమాలిన పోస్టుకు ట్రాన్స్ఫర్ అయ్యో పోగలిగిన అధికారులు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? ఎందుకు పోతారు వాళ్ళు? గుడ్ పొజిషన్లోకి పోవాలి అనే చింతే కానీ ఐఏఎస్ ఐపీఎస్లకి ముఖ్యమంత్రిని లేదా మంత్రివర్గాన్ని ఎదిరించి మేము ఎందుకు నిర్ణయాలు తీసుకుంటారు? ఎవరైనా తీసుకోరు. ఇది తెలుసు చంద్రబాబు గారు, సామాన్యులకు కూడా తెలిసింది. ఇంతమందికి తెలిసిన విషయము లోకేష్కి ఎందుకు తెలియదు? ఎందుకు రెడ్ బుక్లో పెట్టుకొని తిరిగేది? ఫలానా అధికారి ఇలా చేశాడు కాబట్టి అతన్ని వచ్చినాక నేను చర్య తీసుకుంటాను అంటాం. చర్యలు ఇవన్నీ కూడా ఇప్పుడు అందరూ మంత్రివర్గము ముఖ్యమంత్రి ఆదేశాలకు రేపు మీరు గవర్నమెంట్ వచ్చినా మీరు చెప్పినట్టు వినాల్సిన వాళ్ళే కదా. కాబట్టి అది ఊరికే బెదిరింపు అంటారు దాన్ని. నన్ను ఇంతకాలం మీరు పోయినసారి ఎగతాళి చేశారు అని కూడా అన్నారు ఈరోజు ఆయన. అది తప్పే. ఏ నాయకుడినైనా అవమానంగా ఎగతాళి చేయడం అనేది తప్పు. ఇటువైపు చేసి జరిగినా తప్పే, అటువైపు జరిగినా తప్పే. కానీ ఇప్పుడు ఏమంటే ఆ బ్యారికేడ్స్ అన్నీ పోయినాయి. ఒకరినొకరు తిట్టుకోవడమే రాజకీయంగా మారిపోయినప్పుడు ఇంకా దాని నుంచి మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము. కాకపోతే నువ్వు ముఖ్యమంత్రి కొడుకు రేపు పార్టీని నడపాల్సినోడు కదా, నువ్వు కూడా వాళ్ళ మాదిరి రోడ్డు మీద ఎక్కి తిట్టడం మొదలు పెడితే ఎట్లా? తిట్లతోనే ప్రజాస్వామ్యం బతుకుతుందని వీళ్ళు నమ్ముతున్నారు. అది ప్రాబ్లం. సో మొత్తానికి మనం ముందు మాట్లాడుకున్నట్లు బీజేపీ టీడీపీ పొత్తు అయితే ఇంకా ఏం తెలియదు, అలాగే ఉంది. ఇంకెన్ని డేట్స్ వేస్ట్ చేయాలి? వాళ్ళు తేల్చరు. వాళ్ళకి ఏం పోయింది? వాళ్ళకి ఏం అవసరం చెప్పండి? ముందే అదే అన్నారు కానీ ఏదో వీళ్ళిద్దరికీ ఆప్షన్స్ లేవు. రేపు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ సీట్లు గెలిచినా, రేపు జగన్ గారు ఎంపీ సీట్లు గెలిచినా వీళ్ళు నేరుగా పోయి కాంగ్రెస్కి మేము మద్దతు ఇస్తామనే పరిస్థితి లేదు. కాంగ్రెస్ వీళ్ళని నమ్మదు కూడా. కాబట్టి వీళ్ళిద్దరూ ఎవరు గెలిచినా మన అకౌంట్లోకి పడేటప్పుడు ఈ అసెంబ్లీ సీట్లు ఎలాగూ మనం గెలవమని పూర్తిగా నమ్మకం ఉన్నప్పుడు ఇక్కడ ఆడదాం, కాసేపు గేమ్ ఆడదాము. ఇది వాజ్పేయి కాలం కాదు కదా, మోదీ గారి కాలం ఇది. మోదీ గారు అలా గేమ్ ఆడతారు చదరంగం మాదిరి. అలా ఇలా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, జగన్ని అందరినీ పెట్టి ఇలా ఆయన అమిత్ షా ఎదురెదురు కూర్చొని ఆయన అపరచాణక్యుడు చదరంగం ఆడుతూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఇటు జరుపు అంటాడు ఆయన. లేదు ఇప్పుడు చంద్రబాబుని చూడు మన దగ్గరికి జరుపు, మనం ఆలోచిద్దాం అంటాం. కాబట్టి ఎప్పుడు రాజకీయ జీవితంలో గేమ్ ఆడే చంద్రబాబు మొదటిసారిగా గేమ్ గురవుతున్నాడు. అదే ఆశ్చర్యం. అంటే చరిత్ర ఎవరిని వదిలిపెట్టదు. అదే 2% కూడా లేని బీజేపీ ఏమో అదృష్టవంతురాలైంది ఆంధ్రప్రదేశ్ విషయంలో. అన్నీ ఉన్నా ఏదో ఈ టైపు సామెత అయిపోయింది. తెలుగుదేశం కేడరు, తెలుగుదేశం దీంతో బలంతో పోల్చుకుంటే బీజేపీకి ఏముంది? జీరో కదా. వాళ్ళకి స్టాండర్డ్గా ఉన్నటువంటి కార్యకర్తలు ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు గత 30-40 ఏళ్ళుగా ఉన్నారు. అంతే తప్ప వాళ్ళు ఎవరు రేపు బీజేపీ నిలబెడితే గ్యారెంటీగా ఓటేస్తారని కూడా లేదు మనకు. అది పరిస్థితి. ఓకే, ఎప్పటికి ఏం క్లారిటీ ఇస్తారు చూద్దాం. ఎన్నికలకు ముందు ఇస్తారేమో ఇంకా క్లారిటీ. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.